హలో ఫ్రెండ్స్. సో ఈరోజు నాది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ది సెకండ్ వీడియో. ఓకేనా. సో నేను నార్మలీ ఇప్పుడు కొద్దిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాను. సో దాంట్లో వచ్చేసి ఇంగ్లీష్ కంటెంట్ వీడియోస్ అంటే ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ అవి కవర్ చేస్తున్నాను. రీసెంట్లీ ఏపీ టెట్ డిఎస్సి పడింది. సో దానికి నేను కొద్దిగా సిలబస్ కవర్ చేస్తున్నాను. ఇది దానికి కాకుండా ఏపీ కానిస్టేబుల్ కానీ అట్లా టీఎస్లో టెట్ డిఎస్సి కానిస్టేబుల్ అవన్నీ దానికి యూస్ఫుల్ అవుతుంది. ఫైన్ ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో సెకండ్, దట్ ఈస్ రిపోర్టెడ్ స్పీచ్లో క్వశ్చన్ ఇంటరోగేటివ్ ఫామ్ ఎట్లా ఉంటుంది అది మనం నేర్చుకుంటాం. కింద మన అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఇది స్క్రీన్ షాట్ నేను తీసుకున్నాను. ఓకేనా. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరే చెప్తారు చూడండి. ఓకేనా. సో దానికోసం మీరు పూర్తి వీడియో చూడండి. మీరు పూర్తి వీడియో చూస్తేనే దీనికి ఆన్సర్ ఇచ్చేకవుతుంది, లేకుంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్ క్లిక్ చేసుకుంటారు. ఓకే. సో దాని అర్థం ఏమి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయితే ఎగ్జామ్లో కూడా మీరు రాంగ్ ఆన్సర్ క్లిక్ చేస్తారు. సో దయచేసి పూర్తి వీడియో చూడండి. ఓకేనా. సో ఎవరెవరు నా వీడియో చూస్తున్నారు, ఓకేనా, వాళ్ళందరికీ నా రిక్వెస్ట్, సో పూర్తి వీడియో చూడండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో మీకు ఇంటరోగేటివ్ ఫామ్ వచ్చేసి మీకు ఈరోజు వీడియోలో క్లియర్ చేసేస్తాను. ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే. చూడండి ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ టు రిమెంబర్. ఇంటరోగేటివ్ టైప్ అంటే డబ్ల్యూఎస్ టైప్ అంటే క్వశ్చన్ టైప్. సో క్వశ్చన్లో సెడ్ టు ఇట్లా వస్తే దీని ప్లేస్లో వచ్చేసి ఆస్క్ అని రాయాల, అంతే. ఓకేనా. సెడ్ అండ్ సెడ్ టు ఈ రెండులో మీ సెడ్ ఉన్నా కూడా ఆస్కే రాయాలా, ఆ ప్లేస్లో సెడ్ టు వచ్చినా కూడా ఆ ప్లేస్లో ఆస్క్ అని రాయాలా. దెన్ ఇక్కడ ఈజ్ ఐఎమ్ హెల్పింగ్ వర్బ్, ఈజ్ ఐఎమ్ ఉంటే వాజ్ రాయాలి, ఆర్ ఉంటే వర్ రాయాలి, హ్యాజ్ కానీ హ్యావ్ అట్లా ఉంటే హ్యాడ్ రాయాలి. ఓకేనా. ఇది ఒక స్క్రీన్ షాట్ ఉంది, దీనికి ఆన్సర్ మీరే చేయండి తర్వాత. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరే చేయండి అది. ఓకేనా. ఫైన్. ఇప్పుడు చూడండి. ఓకే. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. సో ఇది ఇంటరోగేటివ్ టైప్ అంటే మీ క్వశ్చన్ టైప్ ఇవన్నీ. ఫస్ట్ వన్ చూద్దాం. కిరణ్ సెడ్ టు మీ వేర్ ఈజ్ మై బైక్. కిరణ్ నాకు అడిగినాడంట. ఓకే. నా బండి ఎక్కడనేసి. ఓకేనా. కిరణ్ ఏం అడిగిన నాకు నా బండి ఎక్కడనేసి. అది డైరెక్ట్ స్పీచ్లో ఉంది అది. ఓకే. సో దీనికి ఇండైరెక్ట్ స్పీచ్లో మనం కన్వర్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది. ఓకే. నార్మల్గా తెలుగులో చూద్దాం. ఓకే. కిరణ్ వచ్చేసి నాకు అడిగాడు నా బండి ఎక్కడ ఉండే అనేసి. పైన వచ్చేసి డైరెక్ట్ స్పీచ్ ఏంటంటే నా బండి ఎక్కడ ఉందనేసి. ఓకేనా. కిరణ్ ఏం నాకు అడిగాడంటే నా బండి ఎక్కడ ఉందనేసి, అది డైరెక్ట్ స్పీచ్. అది తెలుగులో ఇండైరెక్ట్ స్పీచ్లో దాని ఆన్సర్ ఎట్లా ఉంటుందంటే కిరణ్ నాకు ఏమడిగంటే నా బండి ఎక్కడ ఉండే అనేసి. ఓకేనా. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. ఓకే. కిరణ్ సెట్ మీ వేర్ ఈస్ మై బైక్. ఓకే. ఇప్పుడు సో కిరణ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. సెట్ ఉంటే మీకు తెలుసు ఆస్క్ రాయాలా, మీ యాజ్ ఇట్ ఈస్ రాయాలా. ఓకే. ఇంటరోగేటివ్ ఫామ్లో డబ్ల్యూ. ఓకే. ఇది ఇన్వర్టెడ్ కామర్స్ ఉంటాయి కదా. ఓకే. అవి మనం తీసేయాలా, రిమూవ్ చేసేయాలా, అంతే. ఓకే. ఆ తర్వాత డబ్ల్యూహెచ్ వర్డ్ ఏముంది యాజ్ ఇట్ ఈస్ రాయాలా. ఓకే. సో హెల్పింగ్ వర్బ్ ఉంటే అది బాగా వినండి ఫ్రెండ్స్. ఓకే. హెల్పింగ్ వర్బ్ ఉంటే అది ఆబ్జెక్ట్ పక్కన రాయాలా మనం. ఓకేనా. సో ఆబ్జెక్ట్ పక్కన రాయాలా. ఓకే. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ రావాలి ఇక్కడ. సో వేర్ మై బైక్. ఓకే. ఈజ్ ఉంటే ఏం రాయాలి, వాజ్ కదా. సో వాజ్ అది లాస్ట్లో వచ్చేస్తుంది. ఓకే. అంటే ఏమి హెల్పింగ్ వర్బ్ మనం ఆబ్జెక్ట్కి పక్కన రాయాలి. ఆబ్జెక్ట్ మై బైక్ అయిపోయిన తర్వాత రాయాలి. సో కానీ మనం రాసేటప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో వచ్చేసి అది ఆర్ రిపోర్టెడ్ స్పీచ్లో అది ఈజ్ పోయి వాజ్ అయిపోతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా. కింద చూడండి. రాము సెట్ టు రాజేష్. రాజేష్కి చెప్పినంట. ఓకే. క్వశ్చన్ అంటే అడిగినారంట. ఓకేనా. సో వాట్ ఈజ్ యువర్ డెసిగ్నేషన్ ఇన్ ద కంపెనీ అంటే కంపెనీలో నీ ఏం డెసిగ్నేషన్తో పని చేస్తున్నావు, మేనేజరా, అసిస్టెంట్ మేనేజరా, ఓకే, ఎగ్జిక్యూటివ్డా. సో డెసిగ్నేషన్ అంటే దాని అర్థం అది. ఓకేనా. సో రాము సెట్ టు రాజేష్. రాము వచ్చేసి రాజేష్కి అడిగినాడు. సో కంపెనీలో నీ డెసిగ్నేషన్ ఓకే, ఏం పని, ఏ డెసిగ్నేషన్తో కంపెనీలో ఉన్నావనేసి. ఓకేనా. అది డైరెక్ట్ స్పీచ్ తెలుగులోది. సో దీనికి మనం తెలుగులోనే ఇండైరెక్ట్గా ఎట్లా ఉంటుందంటే, సో రాజేష్ని అడిగినది వేరే వాళ్ళని మనం చెప్తాను, రాము రాజేష్కి ఇట్లా అడిగినాడు అనేసి. సో అది ఇండైరెక్ట్లో ఎట్లా ఉంటుంది, రాము రాజేష్ని ఏమడంటే కంపెనీలో అతనిది, ఎవరిది, రాజేష్ది కాకుండా మనము అతనిది డెసిగ్నేషన్ ఏముండే అనేసి. ఓకేనా. అర్థమైందే కదా ఫ్రెండ్స్. సో అతనిది అంటే ఎవరు, రాజేష్ కదా. ఓకే. రాము అడిగిన రాజేష్కి ఓకే నీ డెసిగ్నేషన్ ఏముంది అనేసి, అది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్లో వచ్చేసి
మనం అది వినిన తర్వాత వేరే వాళ్ళకి చదువుతాం ఏమనేసి, రాము రాజేష్కి అడిగినా అంటే ఏమనేసి, అతనిది కంపెనీలో డెసిగ్నేషన్ ఏముంది అనేసి. అర్థమైంది అనుకుంటా. సో ఏముండే అనేసి. ఫైన్. సో ఇప్పుడు చూద్దాం, కన్వర్ట్ చేద్దాం ఇంగ్లీష్లోది. సో రాము సెట్ టు రాజేష్, రాము యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది, సెట్ టు ప్లేస్లో ఆస్క్ వచ్చేస్తుంది, రాజేష్ వచ్చేస్తుంది, ఇన్వర్టెడ్ కామర్స్ పోతాయి, WH వర్డ్ వచ్చేస్తుంది, వాట్. ఓకే, ఈజ్ వచ్చేసి ఈజ్ ఉంది కదా హెల్పింగ్ వర్బ్. సో అది ఓకే హెల్ప్ మనం ఓకే ఆబ్జెక్ట్ ఇమీడియట్ ఆబ్జెక్ట్ ఉంది కదా, దాని తర్వాత ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా, యువర్ డెసిగ్నేషన్ తర్వాత ఇక్కడ వచ్చేస్తుంది. కానీ ఈజ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏమి రాయాలి మనం, రిపోర్టెడ్ స్పీచ్లో వాజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, కొద్దిగా అబ్జర్వ్ చేయండి. యువర్ డెసిగ్నేషన్ అంతే, నీ డెసిగ్నేషన్ డైరెక్ట్ స్పీచ్లో ముందర నీ డెసిగ్నేషన్ ఏముంది కంపెనీలో, ఆ టైంలో మనం యువర్ అంటే నీ. కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో మనం అతనిది డెసిగ్నేషన్ ఏముండే అనేసి మనం ఇండైరెక్ట్గా వేరే వాళ్ళకి చెప్తున్నాం. రాము రాజేష్కి ఇట్లా అడిగినాడంట, అతని డెసిగ్నేషన్ ఏముంది అనేసి. సో యువర్ అంటే నీది వచ్చేస్తుంది, అతను అంటే ఏమి హిస్. చూడండి ఓకే, అదే దట్ ఈస్ వాట్. ఇదే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఇదే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే, ఇక్కడ యువర్ రాయకూడదు, యువర్ అంటే నీది, నీది కాదు. నీది అంటే మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మనం వేరే వాళ్ళకి చెప్తున్నాం కదా, అతనిది అయిపోతుంది, అతనికి కాదు. మనం రాజేష్ది చెప్పట్టున్నాం అతనికి, రాజేష్ది అంటే రాజేష్ అతనిది డెసిగ్నేషన్ కంపెనీలో ఏముండే అనేసి రాము అడిగినాడంట. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ రాజేష్ ఉండనేసి హిజ్ ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ ప్లేస్లో రమ్య అంటే ఫీమేల్ ఎవరైనా ఉంటే ఇక్కడ హర్ వచ్చేస్తూ ఉంటా. ఓకేనా, సో వాట్. ఓకే, ఇప్పుడు దీన్ని చూసాం. వాట్ హిస్ డెసిగ్నేషన్ వాజ్ ఇన్ ద కంపెనీ. ఓకే, అంటే కంపెనీలో డెసిగ్నేషన్ ఏముండే అనేసి. ఓకే, అతనిది. సో అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకే, సో మీకు అర్థం కాకపోతే డౌట్ ఉంటే ఇంకోసారి కావాలంటే వీడియోని పాజ్ చేసి రివర్స్గా కొద్దిగా బ్యాక్ పోయేసి మళ్ళీ చూడండి. ఫైన్ ఫ్రెండ్స్. ఓకే, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, కన్ఫ్యూజ్ చేస్తుంది, కొద్దిగా బాగా వినండి. ఓకేనా, నెక్స్ట్ కింద చూడండి ఇక్కడైతే. ఓకే, సునీల్ సెడ్ ఈజ్ ఇట్ రైనింగ్ నౌ. సునీల్ అడిగినాడంట వాన పడతా ఉండా. ఇది ఒక క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. బై ద వే ఫ్రెండ్స్, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. క్వశ్చన్ అంటే ఏమి, ప్రతి క్వశ్చన్కి WH వర్డ్ ఉండదు. ఓకే, ప్రతి క్వశ్చన్స్కి WH వర్డ్ ఓకే ఉండదు. వాట్ కానీ వేర్ కానీ వాజ్ ఓకే వై కానీ ఇవి ఉండదు. ఓకే, క్వశ్చన్ అంటే ఏమంటే దానికి ఒక రిప్లై ఉండాలి, అట్లా దాన్ని క్వశ్చన్స్ అంటారు. ఆ సెంటెన్స్ని క్వశ్చన్స్ అంటారు, దానికి ఒక రిప్లై ఉన్నదాన్ని క్వశ్చన్స్ అంటారు. ఫైన్, ఇక్కడ చూడండి. సో సునీల్ అడిగినా అంట ఓకే వాన పడతా, ఈజ్ ఇట్ రైనింగ్ నౌ, వాన ఇప్పుడు పడతా ఉండే అనేసి. ఇది ఒక క్వశ్చనే కదా, కానీ ఇక్కడ WH వర్డ్ లేదు. సో వెనెవర్ ఇఫ్ దెర్ ఇస్ నో ఓకే వెనెవర్ ఇఫ్ దెర్ ఇస్ నో వాట్ WH వర్డ్ ఓకే అండ్ ఇఫ్ ఇట్ స్టార్టింగ్ విత్ ఓకే హెల్పింగ్ వర్బ్ అంటే ఏమి. ఇప్పుడు చూడండి, సునీల్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేసి సెట్ అంటే వచ్చేస్తుంది, మీకు తెలుసు కదా. సెట్ ప్లేస్లో మనం ఆస్క్ రాయాలనేసి యాజ్ ఇట్ ఈస్గా మీకు తెలుసు. కానీ ఆ క్వశ్చన్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయితే ఓకే హెల్పింగ్ వర్బ్. ఓకే, హెల్పింగ్ వర్బ్ ఏదైనా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయితే ఓకే అప్పుడు బాగా గుర్తుపెట్టండి, మనము దాట్ అండ్ సిన్స్ WH వర్డ్ ఈస్ నాట్ దేర్, మనం ఇక్కడ ఏం రాయాలంటే ఇఫ్ ఆర్ వెదర్, ఈ రెండులో ఏదో ఒకటి రాయాలి, రెండు రాయకూడదు. ఇఫ్ ఆర్ వెదర్. ఓకే, సో ఇఫ్ ఆర్ వెదర్ మనం రాసి మనం దీన్ని ఇంటర్చేంజ్ అంటే ప్లేస్ని చేంజ్ చేయాలి. ఈజ్ ఇక్కడ వచ్చేస్తుంది, ఇట్ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, బాగా వినండి ఫ్రెండ్స్. ఓకే, సో బాగా వినండి. సో ఇఫ్ రాసిన తర్వాత ఆర్ వెదర్ రాసిన తర్వాత ఇట్ ముందు వచ్చేసి దాని తర్వాత ఓకే ఈజ్. కానీ ఈజ్ కదా మనం రాయలేం కదా, వాజ్ రాయాలా కదా. దీంట్లో ఉంది చూడండి. సో ఈజ్ అంటే వాజ్ రాయాలా. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫైన్. సో ఇఫ్ ఇట్ వాజ్ రైనింగ్ నౌ అంటే ఇప్పుడు, ఇప్పుడు కాదు, మనం ఎవరికి వేరే వాళ్ళకి చెప్తున్నామా అంటే అప్పుడు అంటే దెన్ అయిపోతుంది. ఓకే, సో సునీల్ ఆస్క్డ్ ఇఫ్ ఇట్ వాజ్ రైనింగ్ దెన్. సునీల్ అడిగినంటే దాని అర్థం తెలుగులో ఏమంటే, సునీల్ ఏం అడిగినంటే అప్పుడు వాన పడతా ఉండే అనేసి. ఓకే, అది మనం వేరే వానికి చెప్తున్నాం. అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఇట్లా మనం దీన్ని కన్వర్ట్ చేయాలి. ఓకే, కింద కూడా చూడండి హ్యావ్తో స్టార్ట్ అంటే ఇది కూడా ఒక క్వశ్చన్ ఇంటరోగేటివ్ ఫామే, కానీ ఇక్కడ కూడా WH వర్డ్ లేదు. ఇప్పుడు ద మేనేజర్ సెడ్ టు వరుణ్, ద మేనేజర్ ఆస్క్ వరుణ్. ఓకే, ఇక్కడే మెయిన్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది, ఇది ఏమో క్లియర్ అయిపోతుంది. ఫైన్. సో ఇది కూడా WH వర్డ్ లేదు చూడండి. సో అందుకే ఇఫ్ నేను తీసుకున్నాను, మీరు కావాలంటే ఇఫ్ కూడా తీసుకోవచ్చు, వెదర్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇఫ్ ఓకే, సో హ్యావ్ యూ ఇది హెల్పింగ్ వర్బ్, ఇది యూ. సో దీన్ని ఇంటర్చేంజ్ చేయాలి అంటే ప్లేస్ చేంజ్ చేయాలి. హ్యావ్ ఏముంటుంది, హ్యాడ్ చేయాలి కదా. సో ఇక్కడ హ్యాడ్ రాయాలి అండ్ యూ పోయేసి, యూ అంటే నువ్వు ఎవరికి చెప్తున్నాడు, వరుణ్కి. సో వరుణ్కి మనం ఇక్కడ యూ రాయకూడదు, మనం ప్రొనౌన్ రాయాల హీ. ఓకే, హీ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్. బై ద వే ఇది మీనింగ్ చెప్తాను చూడండి.
సో మేనేజర్ వచ్చేసి వరుణ్కి అడిగినాడంట, ఓకే నువ్వు పని కంప్లీట్ చేసినావా అనేసి, పని అయిపోయిందా అనేసి అడిగినాడు అంతే. సో ఇది సపోజ్ మేనేజర్ వరుణ్కి అడిగిండేది ఎవరో థర్డ్ పర్సన్ సి అనుకోండి, సి విన్నాడు, సి పోయి డీకి చెప్పినాడు ఏమనేసి, ఓకే మేనేజర్ వరుణ్కి అడిగినట్టే వరుణ్ది పని అయిపోయిందా అంటే అతనిది పని అయిపోయింది అనేసి కదా, అట్లా చెప్తారు. ఓకే సో దట్ ఈస్ ద థింగ్, ఇండైరెక్ట్ చెప్తాం. ఓకే సో దట్ ఈస్ ది థింగ్. సో ఇప్పుడు మేనేజర్ ఆస్క్ వరుణ్ ఇఫ్, నేను చెప్పినాను ఇఫ్ ఇన్వర్టెడ్ కామర్స్ వెళ్ళిపోతే ఇఫ్ వస్తుంది, ఇఫ్ ఆర్ వెదర్ ఏదైనా ఒకటి, అన్ని ఏది పెట్టినా కూడా కరెక్టే. ఇఫ్ ఓకే అతనిది అంటే హీ, అతని అంటే మనం ఇంగ్లీష్లో ఏమి హీ. ఓకే నేను చెప్పినాను ఓకే ఓకే మనం ఈ ప్లేస్ని ఇంటర్చేంజ్ చేయాలి అనేసి, ప్లేస్ చేంజ్ చేయాలి అనేసి. అండ్ హ్యావ్ ఉంటే హ్యాడ్ రాయాలి, ఇఫ్ హీ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్. ఓకే సో లాస్ట్లో బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే ఇది మనం క్వశ్చన్ మార్క్ ఉండదు. ఓకే క్వశ్చన్లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది కానీ మనం ఆన్సర్లో క్వశ్చన్ మార్క్ ఉండదు, మళ్ళీ పెట్టారు. ఓకే నో. ఓకే ఫైన్. లాస్ట్ వన్ చూడండి, అర్థమవుతుంది అనుకున్నా ఫ్రెండ్స్. ఓకే ఇంటరోగేటివ్ ఫామ్ ఓకేనా, క్వశ్చన్ టైప్లో ఉంటుంది. కింద చూడండి, మై ఫ్రెండ్ సెట్ టు మీ, నా ఫ్రెండ్ నాకు అడిగినాడంట. ఓకే ఐ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ. ఓకే సో ఇమాజిన్, ఓకే నా ఫ్రెండ్ వచ్చేసి నాకు అడిగినాడు నేను ఈ కంపెనీలో పని చేస్తున్నాను అనేసి. సో అది వచ్చేసి నేను నా ఫ్రెండ్ అడిగిండేది నేను వేరే వాళ్ళకి చెప్తాను, నా ఫ్రెండ్ ఓకే ఇట్లా నాకు అడిగాడు అనేసి, నేను ఆ కంపెనీలో పని చేస్తూ ఉండే అనేసి. ఓకే అట్లా చెప్తాం మనం ఇండైరెక్ట్లో. ఓకే ఇమాజిన్ మై ఫ్రెండ్ వచ్చేసి ఇక్కడ ఏ అనుకోండి. ఓకే ఏ నేను ఇప్పుడు నేను బి అనుకోండి, నేను సికి చెప్తాను ఏమనేసి, ఏం చెప్పినా అంటే నేను ఆ కంపెనీలో పని చేస్తుండే అనేసి. ఓకే సికి ఏం చెప్తా, సికి మనం ఏం చెప్తా అంటే ఏం చెప్పాడంటే నేను ఆ కంపెనీలో పని చేస్తూ ఉండే అనేసి. ఇప్పుడు చూడండి దీన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తామంటే, సో మై ఫ్రెండ్ యాజ్ ఇట్ ఈస్ ఇట్ విల్ కమ్, సెట్ టు వచ్చేసి ఆస్క్ ఓకే మీ. సో ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. సో ఇన్వర్టెడ్ కామర్స్ పోతా ఎందుకంటే WH వర్డ్ లేదు. ఓకే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది అనేసి మనకి తెలుసు, ఇది క్వశ్చన్. సో మనకి ఏమి ఇఫ్ ఆర్ వెదర్ ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంటర్చేంజ్ చేయాలి కదా. ఓకే సో ఇక్కడ వచ్చేస్తుంది యామ్ అంటే ఏమి వాజ్. ఓకే సో వాజ్ ఇక్కడ వచ్చేస్తుంది సేమ్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ, ఇది యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. ఓకే అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ అబౌట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి దీనికి. ఓకే మీరు దీన్ని కొద్దిగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు వచ్చేస్తుంది, కానీ కొద్దిగా బాగా అబ్జర్వ్ చేస్తే సో విత్ ఇన్ సెకండ్స్లో దీనికి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే సో నా ఫ్రెండ్స్ ఓకే సో సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. చాలామంది సబ్స్క్రైబ్ చేయటం లేదు, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. ఓకేనా సో డోంట్ డూ లైక్ దట్. ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. అండ్ ప్లీజ్ లైక్ మై ఛానల్స్. ఓకేనా వాట్ ఎవర్ వీడియోస్ యూ ఆర్ సీయింగ్, ఓకే ప్లీజ్ లైక్ దట్ ఆల్సో, సో దట్ ఇట్ విల్ బూస్ట్ మై కాన్ఫిడెంట్. ఫైన్. Okay friends, now what we'll do is okay we'll come to the question which okay I have shown you in the earlier slide. ఇంతకు ముందు నేను మీకు స్లైడ్ ఒక క్వశ్చన్ చూపిస్తున్నాను కదా, దాన్ని మనం సాల్వ్ చేసి చూద్దాం. సో మీరే చేయండి ఇప్పుడు. ఓకే ఐ విల్ వెయిట్, మీరు పని చేయండి, వీడియో పాజ్ చేసి దీనికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే ఇప్పుడు చూడండి దీనికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే షీ ఆస్క్ మీ వెన్ ఆర్ వి గోయింగ్ టు లీవ్. ఓకేనా వెన్ WH వర్డ్ క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ. ఓకే WH వర్డ్, సో ఇది ఒక ఇంటరోగేటివ్ టైపే. ఓకే షీ డైరెక్ట్ ఆస్క్ వచ్చేసింది, నో ప్రాబ్లం. సో దీనికి ఆప్షన్స్ 4 ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఒక టెక్నిక్ మీకు మరీ చెప్తాను, ఒక ట్రిక్ ఉంది. ఆల్వేస్ డోంట్ గో ఫర్ టు ఫైండ్ అవుట్ కరెక్ట్ ఆన్సర్. ఆల్వేస్ మనం ఏం చేస్తామంటే కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసే కోసం వెతుకుతాం. ఓకే అట్లా చేయకండి, అట్లా చేస్తే మీకు 4లో ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. అట్లా కాకుండా దీంట్లో సెకండ్ ట్రిక్ ఏమంటే అది మెయిన్ థింగ్. ఓకే స్మార్ట్ వర్క్, రాంగ్ ఆప్షన్స్ ఫైండ్ అవుట్ చేసి రిమూవ్ చేసేయండి దాంట్లో, అంతే. ఇప్పుడు చూడండి వెన్ ఉంది, సో వెన్ ఎక్కడ, ఓకే ఇక్కడ లేదు అంటే ఈ రెండు లేదు కదా మన యాజ్ పర్ దిస్ థింగ్. సో వెన్ మన ఓకే WH వర్డ్ మనకి ఇక్కడ ఉందా, సో ఆన్సర్లో కూడా వచ్చింది, ఇక్కడ ఉందా ఆన్సర్లో కూడా వచ్చింది. ఓకే సో ఇది దీని టైప్ అయితే కాదు, సో దీంట్లో WH వర్డ్ ఉంది, సో దాని అర్థం ఆన్సర్లో కూడా ఉండాలి. సో దీంట్లో కూడా WH వర్డ్ లేదు, దీంట్లో కూడా Y ఉంది, వెన్ కాదు Y ఉంది. సో ఈ రెండు లేదు, ఇప్పుడు దీంట్లోనే ఉన్నాయి 3 or 4, ఈ రెండులో కరెక్ట్ ఆప్షన్ ఉంది. ఓకే కరెక్ట్ ఆన్సర్ ఈ రెండులోనే ఉంది. సో ఈ రెండు పోయినాయి, ఫస్ట్ అండ్ సెకండ్ ఓకే పోయినాయి. సో ఈ రెండులో మనకి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ చేసేకి ఓకే మనం దెర్ ఇస్ అ హై ఛాన్స్. సో లెట్ us డూ నౌ. సో షీ ఆస్క్ మీ, ఓకే సో ఇన్వర్టెడ్ కామర్స్ పోతాయి, వెన్ ఇక్కడ కూడా వెన్ వచ్చింది. ఓకే సో నేను చెప్పినాను మీకు ఇవి రెండు మారుతాయి అనేసి. సో ఆర్ వచ్చేసి మీకు ఏమవుతుంది, ఆర్ ఉంటే వర్. ఓకే సో వర్ వస్తుంది చూడండి. సో
వన్ వచ్చేసింది. ఓకే, సో వెన్, ఓకే, సో వి, ఓకే, దే, ఓకే, వీఆర్ ఉండదు, వి వర్, ఓకే, గోయింగ్ టు లివ్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కదా. అర్థమైంది కదా, మీకు చెప్పినాను నేను మీకు. సో ఈ రెండు మారుతానేసి. సో వి ముందుకు వచ్చేస్తుంది, ఆర్ ఈ పక్క వచ్చేస్తే అది ఓవర్ అయిపోతుంది, పాస్ట్లో ఉంటుంది. సో వి వెన్ వి వర్ గోయింగ్ టు లివ్. సో ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్ మీకు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ రిపోర్టెడ్ స్పీచ్. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఇంకోటి వన్ మోర్ వీడియో ఉంది. సో ఇది ఒక పెద్ద టాపిక్, ఓకేనా. సో అది నెక్స్ట్ థర్డ్ వీడియో, అది మీకు వెరీ సూన్ ఐఎమ్ గోన్ అప్లోడ్ అబౌట్ దాట్ ఆల్సో. దాంట్లో యూనివర్సల్ ట్రూత్ ఉంది అండ్ కమాండింగ్, అంటే ఎవరికైనా రిక్వెస్ట్ చేస్తే కమాండ్ చేస్తే అది రిపోర్టెడ్ స్పీచ్ బై మీకు అడిగితే క్వశ్చన్లో దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి. సో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.